ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఇంట్లో తాళం పగలగొట్టో లేదంటే మనం లేనప్పుడు తాళం వేసి ఉన్నా కూడా లేకున్నా కూడా వచ్చి తీసుకుంటాం. మరి సైబర్ క్రైమ్ అంటే ఏంది? కంప్యూటర్ తో జరిగే క్రైమా? మరి మీరందరి దగ్గర కంప్యూటర్ స్కూల్ లేవు కదా. ఫోను స్మార్ట్ ఫోన్ లోనేనా లేకపోతే నార్మల్ మామూలుగా నోకియా పాత ఫోన్ లో కూడానా? ఓన్లీ స్మార్ట్ ఫోన్ లేనా? నార్మల్ ఫోన్ కదా? ఎనీ ఫోన్ సపోజ్ మీకు నార్మల్ ఫోనే ఉంది, నోకియా 1100 అనుకుందాం, కాల్ వస్తుంది, మీరు మంచి బిజీలో ఉంటారు ఇక్కడ మార్కెట్ యాడ్ లో, కాల్ చేసి మేము ఎస్బీఐ బ్యాంక్, మీ అకౌంట్ ఎస్బీఐ లోనే ఉంటుంది, ఒక్కొక్కసారి ఎస్బీఐ లో ఉండకపోవచ్చు, బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తారు. మీ కార్డు మీద వెనకాల 3 డిజిట్స్ ఉంటాయంటే మీరు ఆలోచించరు, ఎందుకంటే మీ పని బిజీ కావచ్చు. మనం ఆలోచించాం నా అసలు అకౌంట్ ఉందా లేదా, అది ఎస్బీఐలో ఇమ్మీడియట్ గా పిన్ తో సహా మొత్తం చెప్పేస్తాం. అంటే సైబర్ క్రైమ్ అంటే కంప్యూటర్ తోనే కాదు, చిన్న మొబైల్ ఫోన్ నుండి మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనం సైబర్ క్రైమ్ బారిన పడతాం అనేసి చెప్తున్నాను. సో ఏదో డబ్బులున్న వాళ్ళకి లేదంటే స్మార్ట్ ఫోన్ పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళకి కాదు, మనకు వెనకాల కూర్చున్న మిత్రులు మన వాళ్ళు ఉన్నారు, అందరూ చిన్న ఫోన్ లో కూడా ఫోన్ చేసి బ్యాంక్ నుంచి చేస్తున్నామని చెప్పి మీ పిన్ అడిగితే ఎవ్వరు చెప్పకండి. ఏ బ్యాంకు కూడా మీకు ఫోన్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ఏవి అడగదు.